ఉదాహరణలు 3 సంఘటనలు జరిగినటువంటి సంఘటనలను గురించి మీకు చెప్తాను. నేను పని చేస్తున్నటువంటి విచారణలో జరిగినటువంటి ఒక సంఘటన. 2 దంపతులు, అబ్బాయి అమ్మాయి, పెళ్ళయింది. వాళ్ళు జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి 2 బిడ్డలు జన్మించారు. వాళ్ళిద్దరూ, ఒక అబ్బాయికి 3 సంవత్సరాలు, ఇంకో అబ్బాయికి 1 సంవత్సరం. ఈ వయసు ఉన్నటువంటి రోజుల్లో ఆ కుటుంబ యజమానుడు అంటే భర్తకి భార్య మీద అనుమానం కలిగింది. ఆమె చెడు జీవితం జీవిస్తుందని ఆయనకు అనుమానం. ఆ అనుమానంతో ఆ భార్యను ఆయన చాలా చిత్రహింసలు పెట్టడం ప్రారంభించిన తోడు ఆమె జాబ్ చేసే చోట లేదా ఇంట్లో ఉన్న బయట ఉన్న ప్రతి విషయంలో ఆయన ఆమెను అవమానించి తీవ్రంగా బాధించేవాడు, కొట్టేవాడు. శారీరకంగా ఆమెను చాలా హింసలకు గురి చేసేవాడు. తర్వాత ఏ పని చేసినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిల్చున్నా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ప్రతి విషయంలో ఆమెను చాలా నీచంగా, ఘోరంగా అవమానించటం, వేధించడం ప్రారంభించారు. ఇవన్నీ చూసినటువంటి భార్య కొన్ని రోజులకు నేను చనిపోవాలి అని నిర్ణయించుకున్నది. కానీ తనకున్నటువంటి ఆ చిన్న 2 బిడ్డలను చూసి నేను చనిపోతే నా బిడ్డలు అనాథలు అవుతారని ఆమె అలాగే జీవిస్తుంది. కానీ ప్రతిరోజు రోజుకి ఈ యొక్క వేదన ఎక్కువ అవుతుంది. ఆమె అన్ని ఆలోచన చేసి తన తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, కొద్ది రోజులు అయిన తర్వాత ఇంట్లో, వాళ్ళ సొంత ఇంట్లో అన్న తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళంతా ఆ చిన్నపిల్లలు సాయంకాలం వాళ్ళ నాన్న వాళ్ళు వస్తే డాడీ అని పరిగెడతా ఉన్నారు. ఈ పిల్లలకి వాళ్ళ నాన్న లేరు, ఇంటి దగ్గర వేరే చోటు ఉన్నాడు. కాబట్టి వాళ్ళ అమ్మని అడగటం ప్రారంభించారు. అమ్మ, డాడీ ఎప్పుడు వస్తారు, డాడీ రావటం లేదే అని. ఇది విన్నటువంటి ఆ తల్లి చాలా తీవ్రమైనటువంటి బాధకు, వేదనకు గురి అవుతుంది. ఇంట్లో అలాగే వాళ్ళ ఇంట్లో కూడా రోజు రోజుకి వాళ్ళు భారంగా మారిపోయారు. అప్పుడు నిర్ణయించుకున్నది, చావైనా బ్రతికైనా నేను మళ్ళీ నా భర్త దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే నా బిడ్డలకు తండ్రి లేడు, ఇంటి దగ్గర అందరూ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయి మళ్ళీ నిర్ణయించుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన వెంటనే ఆ భర్తకి ఇంకా చులకన అయిపోయారు. చులకన అంటే అర్థమైందా? చాలా తక్కువ అయిపోయింది. నీకు నీ బ్రతుకు ఎవరు లేరు, నేను ఎటు తిరిగి నేనే ఉండాలి, నేను లేకపోతే నీ బ్రతికే వ్యర్థం. కాబట్టి ఆయన మళ్ళీ ఆమెను అధికంగా హింసించడం మొదలుపెట్టారు. ఇటువంటి సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మేనత్త, అంటే నాకు పరిచయం ఉన్నటువంటి పెద్ద ఆవిడ నాకు ఫోన్ చేసి, ఫాదర్, చిన్నప్పటి నుంచి నేను నా మేనకోడల్ని, ఆ అమ్మాయిని నేను నా ఇంట్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఆమె నాకు సొంత కూతురు లాంటిది. ఆమె పరిస్థితి ఇలా ఉంది. ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి చాలా తెల్లగా ఉంటుంది. ఆమె ఇంటికి వెళ్ళి చూసినప్పుడు శరీరం అంతటా ఆయన కొట్టినటువంటి దెబ్బలతో అదొక రెడ్ యాపిల్ ఎలా ఉంటుంది అలా శరీరం అంతటి బాధ. నా మేనకోడలు కూతురు లాంటిది, ఆ అమ్మాయి చనిపోయే స్థితి వచ్చింది. దయచేసి మీరు ప్రార్థన చేయండి, వాళ్ళ కుటుంబము బాగా అవుతుందని నాకు నమ్మకం అన్న. సరే, ఆ రోజు అది విన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి నా కుటుంబంలో ఒకవేళ మా అమ్మకు, నా చెల్లెలకు, నా అక్కకు, నా బంధువులకు వస్తే నేను ఎలా బాధపడతాను, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆ అమ్మాయి కూడా అని నేను అనుకున్నాను. 9 రోజులు ప్రత్యేకించి ఈ బిడ్డ కొరకు ప్రార్థించాలని. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకి దివ్య సప్రసాద ఆరాధన. ఉదయం ప్రొద్దున్నే 5:30 గంటలకి ఎవరుండరు విచారణలో దివ్య సప్రసాద ఆరాధన. తర్వాత చేసేటువంటి ప్రతి పూజ ఆ అమ్మాయి కోసం సమర్పించాం. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. మధ్యాహ్నం 3 గంటలకి దివ్య కారుణ్య జపమాల చెప్పేటువంటి అలవాటు ఉంది, ఆ ప్రార్థన. సాయంకాలం గ్రామానికి వెళ్ళకపోతే 6:30 నుంచి 8:30 వరకు ఈ ఆరాధనలో కూర్చొని ప్రార్థన చేసే అలవాటు ఉంది. దీనితో పాటుగా నేను అనుకున్నాను, ఈ సమస్యకు పునీత జోజప్ప గారిని ఆ యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరాలి అని అనుకొని ఈ ప్రార్థన చేసిన ప్రతిసారి జోజప్ప గారి స్వరూపం దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థించేవాడిని. అయ్యా, మీరు కుటుంబంలో భర్తగా మీరున్నారు, కుటుంబంలో నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించారు, మీ భార్య అయినటువంటి మరియ తల్లిని మీరు ఎంతగానో ప్రేమించారు. మరి ఈ కుటుంబంలో ఈ భర్త మీలాగా కాకుండా తన భార్యను హింసిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అడుగుతూ ఉన్నాను, ప్రతిరోజు నేను చేసేటువంటి ఈ ప్రార్థన నా ప్రార్థనతో పాటు జోజప్ప గారా, మీరు కూడా ఈ బిడ్డ కొరకు ప్రార్థించండి అని 9 రోజుల ప్రత్యేక ప్రార్థన పునీత జోజప్ప గారికి
ఆ కుటుంబాన్ని సమర్పించి ప్రార్థన చేశాం. సహోదరులారా, 9వ రోజున రాత్రి 10:45 లేదా 11 ఆ సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను దాన్ని సైలెంట్లో పెట్టి పడుకున్నాను. పొద్దున్నే చూసినప్పుడు అర్థమైంది 10:45 ఆ టైంలో ఫోన్ వచ్చింది. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే రాత్రి 10:45 గంటలకి ఫోన్ కాల్ తీసి ఆమెతో నాకు తెలిసిన ఆమెతో మాట్లాడాను. అమ్మా, ఏంటమ్మా ఫోన్ చేసావు, రాత్రి చాలా లేటుగా అయింది. ఫాదర్, నీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి. ఏంటమ్మా? నాకు అర్థమైంది. ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా మా అమ్మాయి బాగలేదని. గత 4 రోజుల నుంచి ఆ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు, ఆమెను ప్రేమతో చూసుకుంటున్నాడు, ఆమెను బజార్కి తీసుకెళ్తున్నాడు, కావలసినవన్నీ వస్తువులు కొనిచ్చి భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉన్నారు అని ఆమె చెప్పటం దేవునికి వందనం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి. ఇది వినడానికి చాలా చిన్న సంఘటనే, కానీ చిన్నగా కుదించి చెప్పాము ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఈ క్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఎంతటి ప్రార్థన, పునీత జోజెప్ప గారి ప్రార్థనా సహాయాన్ని కోరితే వారి యొక్క ప్రార్థన ఫలితంగా ఆ భార్యాభర్తలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇది జరిగి సుమారు 6 నెలలు అవుతుంది. నేను ప్రతి నెల ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను, అంటే మనం చేసిన ప్రార్థన ఫలితం కరెక్ట్గా ఉందా లేదా అని. ప్రతిసారి ఆమె చెబుతుంది, ఇది బాగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు ఫాదర్. చాలా సంతోషం. అది ఒకటి. రెండవది కొద్ది రోజుల క్రితం నేను బ్రదర్గా ఉన్నటువంటి రోజుల్లో జరిగిన ఒక సంఘటన. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, సంవత్సరం అబ్బాయి ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నట్టుండి ఇంట్లో కింద పడిపోయినటువంటి ₹2 కాయిన్ అది మింగేశాడు. చిన్న బాబు ఇంట్లో దోగాడుతూ అది మింగేశాడు. ఆ అబ్బాయి అది మింగినట్టు తెలియదు, తర్వాత తెలిసింది. ఆ అబ్బాయి ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. గమనించినటువంటి తల్లి అన్ని ప్రయత్నాలు చేసింది, ఆ అబ్బాయి ఊపిరి పీల్చుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. వెంటనే దగ్గర ఉన్నటువంటి టౌన్కు, వాళ్ళది ఒక పల్లెటూరు, టౌన్కి తీసుకెళ్లారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఎక్స్రే తీసి చెప్పారు, ఈ లోపల ఏదో ఆ అబ్బాయికి అడ్డంగా ఉంది, ఈ ఊపిరాడటానికి కష్టం ఏంటో ఒక బిళ్ళలాగా ఏదో ఉంది, ఏదో మింగాడమ్మా. ఆమెకు చెప్పినటువంటి విషయం, వెంటనే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయకపోతే బిడ్డ చనిపోతాడు, ఎందుకంటే దాన్ని భరించేటువంటి ఆ శక్తి ఆ చిన్న బిడ్డకు లేదు అని చెప్పాడు. ఆ తల్లి చాలా పేదవాళ్ళు, వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చి ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ డబ్బులు అడిగారు. ఎవరు కూడా ఇవ్వలేదు. కారణం ఏంటి? అప్పట్లో 50,000, చాలా కొద్ది సంవత్సరాల క్రితం ₹50,000 డబ్బులు. వాళ్ళకి ఒక్కరు కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా ₹1 వాళ్ళకి అప్పు ఇవ్వలేదు. అందరికీ చెప్పిందమ్మా, ఈ ఆపరేషన్ జరగకపోతే నాకు కలిగినటువంటి ఒకే ఒక బిడ్డ చనిపోతాడు, కానీ ఎవ్వరు కూడా కనికరించలేదు. కానీ ఆమెకున్నటువంటి ఒక గొప్ప నమ్మకం, పునీత పాదువాపురి అంతోని వారిని ప్రార్థిస్తే నా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, ఆయన కాపాడుతాడని వాళ్ళ గ్రామంలో ఒక చిన్న మండపం, అంతోని వారి మండపం ఉంది. ఆ మండపం దగ్గరికి తీసుకెళ్ళి ఆ బిడ్డను అక్కడ రాత్రి ఎక్కడే పడుకోబెట్టి ఆమె కూడా అక్కడే పడుకొని ఆమె ప్రార్థించింది. ఏమని? అంతోని వారా, నాకైతే శక్తి లేదు, ఆపరేషన్ చేయించుకునేటువంటి శక్తి నాకు లేదు, నాకు లేక కలిగినటువంటి ఒకే ఒక బిడ్డ, ఈ బిడ్డ బ్రతికినా చనిపోయినా నీదే భారం, ఇదిగో నేను ఈ బిడ్డను ఇక్కడే వదిలేస్తానని అక్కడ ఆ బిడ్డను ముంచి ఆమె ఏడ్చి అట్లా నిద్రపోయింది. రాత్రి పొద్దున్నే తెల్లవారుగా మెలకు వచ్చింది, ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు. వెంటనే మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది, ఏమవుతుందో అని ఆందోళనతో. విశేషం ఏమిటంటే డాక్టర్ గారు చెప్పారు, మళ్ళీ ఎక్స్రే తీశారు, ఆ లోపల ఏమీ కూడా లేదు, అబ్బాయికి ప్రాణహాని ఏం లేదని పంపించేశారు. అప్పుడు ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం, పునీత పాదువాపురి అంతోని వారిని నేను ప్రార్థిస్తే జరిగినటువంటి అద్భుతమని నేను ఆ పూజకి వెళ్ళాను. ఆ పూజలో చెప్పినటువంటి సాక్ష్యం రెండవది. మూడవది, నేను పనిచేసిన విచారణ కొద్దిగా దూరంలో ఇంకొక విచారణ, మార్లపల్లి అన్నటువంటి ఒక కుగ్రామం, అంటే కథోలిక సంఘం ఆంధ్ర శ్రీసభలో మొట్టమొదటిగా వచ్చినటువంటి విచారణ మార్లపల్లి అని. మీరు ఆంధ్ర చర్చి హిస్టరీ చదివితే తెలుస్తుంది. దాంట్లో ఉంది మార్లపల్లి అని ఒక గ్రామం. ఆ గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆ గ్రామము ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలలో కొద్ది సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం కలరా వ్యాధి వచ్చింది. ఆ కలరా వ్యాధి వల్ల చుట్టుప్రక్కల గ్రామాలు, మరి ఈ ఊరిలో ఈ ఊరికి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో విపరీతమైనటువంటి ఆ జబ్బు చేత వాంతులు,
మోషన్స్ అయ్యి చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకందరికీ భయమైంది, ఈ వ్యాధి మా ఊరికి మా గ్రామానికి ఎక్కడ వస్తుందో అని భయపడ్డారు. భయపడి వాళ్ళు ఏదేదో చేయాలనుకున్నారు, కానీ ఏమీ జరగలేదు. కానీ ఈ వ్యాధి మాత్రం అలా అన్ని గ్రామాల్లో స్ప్రెడ్ అవుతూ ఉంది. అటువంటి రోజుల్లో వాళ్ళ విచారణ గురువు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ విచారణ గురువులు ఫాదర్ చిన్నప్ప సలేషన్ గురువులు. వాళ్ళు కొద్దిమంది మీకు పరిచయం ఉండదు. సలేషన్ మఠానికి చెందినటువంటి ఫాదర్ చిన్నప్ప అన్నటువంటి ఆ గురువు, డాన్ బోస్కో గురువు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విచారణ గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు విషయం తెలియజేశారు. స్వామి, ఇలా జరుగుతుంది, మనం ఏదైనా చెయ్యాలి, ఏదైనా చేస్తే మన ఊరికి ఆ వ్యాధి రాకుండా ఉంటుంది అని చెప్పారు. ఫాదర్ గారు ఆలోచన చేశారు. అప్పట్లో మెడిసిన్ చాలా తక్కువ, ఏం చేయాలని ఆయనకు కలిగినటువంటి ఒకే ఒక ఆలోచన. ఆయన చెప్పారు, గ్రామాన్ని అంతటినీ ఒక చోట గుమి కూడేటట్లుగా చర్చ్ దగ్గరికి పిలిచి పరిశుద్ధ మరియ తల్లి నిత్య సహాయమాత, అక్కడ కూడా ఆ డివోషన్ ఉంది, ఆ భక్తి ఉంది, నిత్య సహాయమాత స్వరూపాన్ని తీసుకొని తేరు కట్టి ఆ ఊరి చుట్టూ 3 రౌండ్లు వేశారు. ఆ తేరుతో ఆ గ్రామం చుట్టూ కూడా 3 రౌండ్లు మరియ తల్లి తేరును తిప్పి ప్రతి ఇంటి దగ్గర మరియ తల్లి స్వరూపం ఆ తేరును ఆపి అక్కడ వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకోవడం, టెంకాయలు కొట్టడం, అలా అదే ఊరంతా కూడా 3 రౌండ్లు వాళ్ళు తిప్పారు. ఆ తరువాత ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో కూడా కలరా వ్యాధి ఉన్నది, కానీ ఈ గ్రామంలో మార్లపల్లి అన్నటువంటి ఒక ఊరిలో ఒక్క వ్యక్తికి కూడా, ఒక మనిషికి కూడా ఏమీ జరగలేదు. అందరూ కూడా రక్షింపబడ్డారు. ఎవరి వల్ల? పరిశుద్ధ మరియ తల్లి యొక్క స్వరూపము లేదా ప్రార్థన వల్ల. కాబట్టి ఇలా 3 సంఘటనలు. మొదటిది జోజప్ప గారు, రెండవది అంతోని వారి, మూడవది పరిశుద్ధ మరియ తల్లి. ఈ విధంగా మనం గమనిస్తే పునీతుల యొక్క ప్రార్థన, అది మరియ తల్లి కావచ్చు, జోజప్ప గారు కావచ్చు, అంతోని వారు కావచ్చు, డాన్ బోస్కో గారు కావచ్చు, ఇంకా చాలామంది పునీతుల యొక్క ప్రార్థన వలన, పునీతుల యొక్క ప్రార్థన వల్ల అక్కడ అద్భుతాలు, మేలులు జరిగాయి. సాధారణంగా ఈ 3 సంఘటనలు విన్న తర్వాత ఇవన్నీ ఎవరు చేశారు అంటే మీరేం జవాబు చెప్తారు? ఇవన్నీ నేను చెప్పా, జోజప్ప గారిని ప్రార్థిస్తే జరిగింది, అంతోని వారిని అడిగితే జరిగింది, మరియ తల్లిని ప్రార్థన చేసేది. ఇవన్నీ ఎవరు చేశారని మనం అడిగితే ఎవరు చేశారు? ఎవరు? యేసు ప్రభువు పునీతుల యొక్క ప్రార్థన సహాయమున ప్రభు అయినటువంటి యేసు ఇది చేశాడు. సాధారణంగా మనం అనుకుంటాం ఇవన్నీ పునీతులు చేశారని. పునీతుల ద్వారా ప్రభు అయినటువంటి యేసు మాత్రమే ఈ అద్భుతములను చేశారు. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పునీతుడు ఎవరు అని అంటే మీరు పుస్తకాల్లో చదివితే చాలా విషయాలు చెప్తారు. పునీతుడు అంటే అలా, అది ఇలా. నేను అనుకుంటాను పునీతుడు అంటే ఎవరంటే మనలాగనే నీవు నేను ఉన్నట్లుగా ఆయన మామూలుగా ఒక తల్లిదండ్రులకు జన్మించిన వాడు, అన్ని సాధక బాధలు, కష్టాలు, శ్రమలు, ఇక్కట్లు, ఇబ్బందులు అన్నీ చూసినవాడు. చూసి వాటినన్నింటినీ అధిగమించి, వాటినన్నిటినీ ప్రార్థన ద్వారా అధిగమించి పుణ్యమైనటువంటి మరణాన్ని పొంది దేవుని చెంతకు చేరినటువంటి వ్యక్తులే. పాపాన్ని, శోధనలను, కష్టములను, ఇబ్బందులను జయించుకుంటూ దేవుని కృప వలన ధన్యమైనటువంటి మరణాన్ని పొంది దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి సామాన్యమైనటువంటి మనుషులే ఈ పునీతులు. ఈ పునీతులందరూ కూడా ఇక్కడ పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనలాగనే జన్మించి మనలాగనే ఉండి దేవుని కృపను తమ ప్రార్థనా జీవితం ద్వారా పొందుకున్నటువంటి వ్యక్తులే ఈ పునీతులు. మరి ఇలా మనలాగా జన్మించినటువంటి ఈ వ్యక్తులకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మనము పునీతుల ప్రార్థనా సహాయాన్ని కోరాలి అని అంటూ ఉంటాం. ఎందుకు మనము ఈ పునీతుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరాలి? వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు కదా అని. ఈ పునీతుల ప్రార్థనకు శక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన సొంత బలము చేత, మనకున్నటువంటి పాపము చేత దేవుణ్ణి చేరుకోలేమేమో, కానీ అటువంటి ఇక్కట్లను, ఇబ్బందులను అధిగమించినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ పునీతులు. ఈ పునీతులు మనకు తోడుగా ఉంటే, ఈ పునీతుల యొక్క ప్రార్థనా సహాయం మనకు తోడుగా ఉంటే, మనము కోరినటువంటి కోరికలు, మనము చేసినటువంటి ప్రార్థన కూడా దేవుడు మరింతగా వింటాడు అన్నటువంటిది నమ్మకం. మనం చేసే ప్రార్థనకు మనము మరియ తల్లి, జోజప్ప గారు, అంతోని వారు, ఇంకా ఏ పునీత వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని మనం అడిగితే వాళ్ళు మనతో కలిసి, మనతో ఉండి మన కొరకు ప్రార్థిస్తారు. అందుకే ఆ ప్రార్థనకు బలం ఎక్కువ. అందుకే పునీతుల ప్రార్థనా సహాయాన్ని మనం కోరాలి.
దానికి ఒక చిన్న ఉదాహరణ, ఈ కాలంలో ఉదాహరణ కాదు, ఇది పాతకాలం. నేను పిల్లప్పుడు అంటే నేను చిన్న వయసులో ఒక 30-40 సంవత్సరాల క్రితం. అంటే నేను ముసలోని అనుకున్నారా? ఏమైనా అనుకోండి, నాకు సంబంధం లేదు. నేను చిన్నప్పుడుగా ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా డబ్బులు అవసరమైంది. మామూలుగా ఎవరిని అడుగుతా, డబ్బులు ఇచ్చేది ఎవరు ఇంట్లో? వెరీ గుడ్, నువ్వు కరెక్టే. నాన్న దగ్గర డబ్బులు. ఇప్పుడంటే అమ్మోళ్ళ దగ్గర దండిగా ఉంటుంది, ఆ కాలంలో నాన్న దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి మా నాన్న, నేను ఎప్పుడూ డబ్బులు అడగను, భయం. ఇచ్చేది ఎవరు? నాన్నే. కానీ నేను ఎవరిని అడుగుతాను? అట్లా ఒక మార్గం, రికమెండేషన్. దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంట్రా చిన్నోడా డబ్బులు కావాలి, పోయి మీ నాన్న అడుగుపోను. నేను పోను తల్లి, అమ్మా నాన్న ఇలా చూస్తాడు, నేను పోను, భయం. అప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది, అలా మార్గం తీసుకొని, ఏమండి అబ్బాయికి డబ్బులు కావాలంట, సరే. అట్లా మనకు రికమెండేషన్ ద్వారా, తల్లి ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తాం, తండ్రి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. కానీ ఇచ్చేవాడు ఎవడు? తండ్రి. కానీ ఒక మార్గం ఎన్నుకుంటాం, తల్లి అన్నటువంటి మార్గం ఎన్నుకొని మనం అక్కడి నుంచి మనకు కావలసినవన్నీ తీసుకుంటాం. మన జీవితంలో పునీతులు కూడా ఇలాంటి వారే. ఎందుకంటే మనం డైరెక్ట్గా నాన్న దగ్గరికి పోయి డబ్బు తీసుకునేందుకు ఆ చొరవ లేదు. ఆధ్యాత్మిక విషయాల్లో మాట్లాడితే మనం పాపాత్ములము, బలహీనులము, నా ప్రార్థన ఎలా ఉంటుందో, నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడో వినడో అన్నటువంటి ఒక కుంచిత భావం, తక్కువ భావం మనకుంటుంది. కాబట్టే మనము మన బలహీనతలు లెక్క చేయక ఈ పునీతుల యొక్క సహకారాన్ని, వాళ్ళ యొక్క సహాయాన్ని మనం పొందితే మన యొక్క ప్రార్థన, మనం చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ప్రియ సహోదరి సహోదరులు, అందుకే కథోలిక శ్రీ సభలో మన కొరకు ప్రార్థించేటువంటి ఒక బృందం, ఒక గుంపు, ఒక సమూహం ఉంది. వాళ్ళు ఎవరు అంటే పునీతులు. అందుకే మనము ప్రార్థన చేసినప్పుడు పునీతుల యొక్క ప్రార్థనా సహాయాన్ని మనం కోరుకోవాలి. ఏ విధంగా అంటే బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు బైబిల్లో కొన్ని ఇచ్చుకైనటువంటి కొన్ని మాటలు, దేవుడు కూడా మానవులను రక్షించాలనుకున్నప్పుడు డైరెక్ట్గా దేవుడు మానవులను రక్షించలేదు. కొంతమంది తన ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఉదాహరణకు మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మోషే ప్రవక్తను ఎన్నుకొని ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలని విడిపించాడు. అదేవిధంగా పలు సందర్భాలలో ఈ ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిన ప్రతిసారి దేవుడు న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను, పలు రకాలైనటువంటి వ్యక్తులను, మధ్యవర్తులను ఎన్నుకొని వారి ద్వారా ప్రజలను పాపము బంధము నుండి విడిపించాడు. దేవుని కృపను వారి ద్వారా ప్రజలపై మెండుగా కురిపించాడు. అవునా కాదా? అలాగనే అందుకే మనం కూడా ఈ కథోలిక శ్రీ సభలో ఉంటున్నటువంటి మనం పునీతుల యొక్క ప్రార్థనా సహాయాన్ని మనము కోరుకోవాలి. మరి ఈ పునీతులు అనబడి మనం వినేటువంటి ఈ పునీతులు మనలాంటి వ్యక్తులైనా వీరు మన కొరకు ప్రార్థన చేసే స్థాయికి వాళ్ళు ఉన్నారు. ఒక స్థాయిలో మనకంటే గొప్ప స్థితిలో. వీళ్ళకి ఈ శక్తి ఎలా వచ్చింది? ఈ పునీతులు అంటే మనలాగా జన్మించి మరణించి దేవుని చెంత ఉన్నటువంటి ఈ పునీతులకి ఎలా ఆ శక్తి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, నేను చదివినటువంటి కొన్ని పుస్తకాలు, ఈ పునీతుల జీవిత చరిత్ర చదివినప్పుడు నాకు అర్థమైనటువంటి ఒక అంశం, చాలా అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రార్థన. వాళ్ళ యొక్క బలము ఏమిటి? ప్రార్థన. ఈ ప్రార్థన అన్నప్పుడు మనం కూడా అనుకోవచ్చు, మేము కూడా ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉన్నాం కదా, మేము కూడా చేస్తున్నాం. దీనిలో ప్రత్యేకత ఏమి? వారి యొక్క ప్రత్యేకత నేను గమనించినటువంటిది ఏంటంటే, వేకువజాముననే ప్రార్థన, ఉదయకాలమునని. బైబిల్లో దీనికి పెందలకడనే అనే ఒక మాట అంటారు. తెల్లవారక ముందే అంటారు, సూర్యకిరణాలు పడకముందే అంటారు. ఈ విధంగా అంటే మామూలుగా చేసే ప్రార్థన కంటే కూడా వేకువజాముననే లేచి చేసేటువంటి ప్రార్థనకు శక్తి ఎక్కువగా ఉంది. పునీతుల జీవిత చరిత్ర మీరు చదివితే ఏ పునీతుడైనా తెల్లవారక ముందే అంటే పెందలకడనే పొద్దున్నే లేచి దేవునికి మోకరించి ప్రార్థించేవారట. దేవుని దగ్గర మోకరించి ప్రార్థించేవాళ్ళు. ఈ అలవాటు వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ పునీతులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? యేసు ప్రభు నుంచి. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పాఠము మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, యేసు వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొనెను.
ప్రతిరోజు యేసు ప్రభు తన సువార్త పరిచర్యను కొనసాగించటానికి పెందలకడనే లేచి వేకువజాముననే లేచి ఆయన ప్రత్యేకంగా తన తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడేవాడు, అంటే ప్రార్థన చేసేవాడు. ఆ విధంగా మాట్లాడినప్పుడు దేవుని నుండి అపారమైనటువంటి శక్తిని యేసు ప్రభు పొందుకున్నాడు. తనకు వచ్చినటువంటి తండ్రి దేవుని నుంచి వచ్చినటువంటి శక్తితో ఆయన ప్రతిరోజు తన సువార్త పరిచర్యను కొనసాగించేవాడు. అందుకే యేసు ప్రభు పెందలకడనే ప్రొద్దున్నే లేచి వేకువజాముననే లేచి ఆయన దేవుడే తన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేసేవాడట. అందుకే విలాప గీతములు బైబిల్ గ్రంథంలో విలాప గీతములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు ప్రతి జామున లేచి నీ ప్రభువునకు మొరపెట్టుము. ఎక్కడ ఏం చాలమ్మా, నీవు ప్రతిరోజు పెందలకడ ప్రొద్దున్నే లేచి నీ దేవుడైన యావైకి నీవు మొరపెట్టుము. ఇంకొక మాట సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 32వ అధ్యాయము 14వ వచనము. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 32వ అధ్యాయము 14వ వచనము. దైవభీతి కలవాడు చెడ్డయు చదవండి. దైవభీతి కలవాడు దైవభీతి కలవాడు దేవుని శిక్షకు లొంగును, తన్ను మక్కువతో వెతుకు వారికి. ఎవడైతే ప్రార్థనతో దేవుణ్ణి వెతుకుతూ ఉంటాడో దేవుడు వానికి చేరువలోనే. ఈ మాటకు ఇంక కొన్ని మాటలు కలిపితే, వేకువజాముననే లేచి దేవుణ్ణి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి తోడుగా దేవుడు ఉంటాడు, వారు చేసేటువంటి ప్రార్థనకు బలం ఎక్కువగా ఉంటుంది అని ఈ వాక్యం యొక్క అర్థం. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు ఎడారిలో నడిపించాడు. ఈ 40 సంవత్సరాలు వారికి ప్రొద్దున్నే భోజనం ఇచ్చేవాడు దేవుడు. భోజనాన్ని కురిపించే ఆ భోజనాన్ని పేరు ఏమంటారు? మన్నా అన్నటువంటి భోజనాన్ని కురిపించే. ఆ భోజనం ఎప్పుడు దొరికేది ప్రజలకు? తెల్లవారుజాము, అంటే సూర్యకిరణాలు ఉదయించక ముందే ఆ భోజనం దొరికేది. ఒకవేళ సూర్యకిరణాలు పడిన తర్వాత వెళ్తే వాళ్ళకు దొరికేది కాదు, అది కరిగిపోయేటువంటిది. ఒకవేళ ఇప్పుడు యావే దేవుడు లేదా యేసుప్రభు మన దగ్గరికి వచ్చి మీకు అందరికీ మన్నా కురిపిస్తాను ప్రొద్దున్నే అంటే ఎంతమందికి దొరుకుతుంది? ఎవరికి దొరకదా? ఎవరో కొంతమంది పొరపాటున మీకు వేరే దారి లేక వేయాలి కాబట్టి పొద్దున్నే. ఏంటంటే నేను ఒక ఇంట్లో ఒక తల్లిని అడిగా, అమ్మా మీ అబ్బాయిలు బాగున్నారా? బాగున్నారు ఫాదర్. బాగా చదువుతున్నారా? సెలవులు కదమ్మా. అవును ఫాదర్. ప్రొద్దున్నే లేస్తారా? ఎన్ని గంటలకు లేస్తారు? ప్రొద్దున్నే లేస్తారండి. ఎన్ని గంటలకమ్మా? ప్రొద్దున 9:30 గంటలకి లేస్తారండి. ఎన్ని గంటలకి? ప్రొద్దున్నే 9:30 గంటలు. పొరపాటున మన్నా కురిస్తే వీళ్ళకి ఏం దొరుకుతుంది? మట్టి దొరక ఇంకేంది. దేవుని కృపను పొందాలంటే, దేవుని భోజనాన్ని నీవు కావాలంటే, దాన్ని స్వీకరించాలంటే నువ్వు ఎప్పుడు లేయాలి అంటే భోజనం అని కాదు, దేవుని కృపను, దేవుని శక్తిని, పవిత్రాత్మ వరాలు నీవు పొందాలి అంటే ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, వేకువజాముననే లేయాలి. వేకువజాముననే నీ దేవుడైన యావైకు నీవు మొరపెట్టుము. ఆయన నీ యొక్క ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకు పునీతులంతా శక్తివంతులై ఉన్నారు అని మనం గమనిస్తే, వాళ్ళందరూ కూడా చేసినటువంటి ఒకే ఒక పని, వేకువజాముననే లేచి తమ దేవుడైనటువంటి యేసును ప్రార్థించెను. అందుకే వాళ్ళు మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మన రోజువారీ జీవితంలో ఈ పునీతుల వలె మనము కూడా దేవుని కృపను పొందటానికి, దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి వేకువజామునని లేయాలి. అలాగే సలోమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 27-28 వచనములు. సలోమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 26-27. ప్రభు ఈ సంఘటన వలన పొలములో పండిన పంటలు తమ్ము పోషించజాలవని, నిన్ను నమ్మిన వారికి నీ వాక్కే పోషించునని నీ గారాబు బిడ్డలు గుర్తింతురు. అగ్ని కూడా నాశనము చేయలేని ఆ ఆహారము సూర్యుని ప్రథమ కిరముల వేడిమి సోకినంతనే కరిగిపోయెను. ఈ 28వ వచనము, మేము ప్రొద్దు పొడవక మునిపే మేల్కొని నీకు వందనములు అర్పింపవలెననియు
వేకువననే నీకు ప్రార్థన చేయవలనని దేవుడు వారికి ఆదేశించెను. వేకువ జాముననే లేచి పెందలకడనే లేచి ప్రభువునకు మొరపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం చేసినటువంటి ప్రార్థన కొన్నిసార్లు ఫలించలేదు అని అనుకుంటాం. దానికి ఒక కారణం ఒక దేవుని కృపను మరింతగా పొందాలంటే తెల్లవారుజామున వేకువనని లేచి ప్రభువును ప్రార్థించాలి. పునీతులందరూ చేసినటువంటి గొప్ప పని మనం కూడా, పునీత పౌలుడు అంటారు, మీరందరూ పునీతులే, కాబట్టి మనం కూడా పునీతులు కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ సద్గుణాన్ని మనం నేర్చుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. చాలా సంవత్సరాల క్రితం నేను పని చేసినటువంటి ఒక విచారణ అయితే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్న ఒక ముసలాయన ఈ గొర్రెలు మేకలను మేపేటువంటి ఆ పని. ఆయన ప్రతిరోజు ప్రొద్దున్నే 5:30 గంటలకే గుడి తెరిచిన వెంటనే ఫస్ట్ ఆయనే ఉంటాడు. గుడికి వస్తాడు. 5:30 నుంచి 6 వరకు ప్రార్థన, పూజ అయిన వెంటనే వెళ్ళిపోతాడు. ఫస్ట్ గుడిలో నుంచి బయటికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎవరంటే ఆ పెద్ద ఆయన పేరు జైకబ్. ఆయనని నేను ఒకసారి అడిగాను, తాతయ్య మీరు పొద్దున్నే వస్తారు, అసలు విచారణ గురువుని ఎప్పుడు మీరు పలకరించరు, ఏమి వెళ్ళిపోతున్నారు? ఆయన చెప్పిన మాట ఒకటి, ఫాదర్, సామి పొద్దున్నే వచ్చి ఇక్కడ మొక్కుకొని దేవుణ్ణి మొక్కుకొని పోతే నా గొర్రెలకు మేకలకు కావాల్సినంత మేత ఆ రోజు నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఊరిలో ఉన్నటువంటి ఏ మేకల గొర్రెలకు దొరకకపోయినా నేను ఇక్కడ వచ్చి మొక్కుకొని ప్రార్థన చేసుకొని పోతే నా మేకలకు గొర్రెలకు చాలినంత మేత లభిస్తుంది. ఏ రోజైతే నేను ఇక్కడ ప్రార్థన చేసుకోకుండా, దేవునికి మొక్కుంటే ప్రార్థన చేసుకోకుండా నేను వెళ్తే అందరికీ దొరికిన నా మేకలకు మేత దొరకదు. ఆయన విశ్వాసం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి నేను ప్రార్థిస్తే నా రోజంతా చక్కగా జరుగుతుంది అని చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం రోజువారి జీవితం క్రమంగా ఉండాలి. దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే మనము దేవుణ్ణి వేకువజామునని మొట్టమొదటిగా నీవు లేచిన తోడని దేవుణ్ణి ప్రార్థించాలి. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనము. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనము. మార్గమును, జీవమును చేర్చు మార్గమును నీవు నాకు చూపింతు, నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందమును పొందుదును. నీ సన్నిధిలోనే నాకు సంపూర్ణమైన ఆనందము లభించును. కీర్తనకారుడు అంటున్నాడు, ఓ దేవా, నీ సాన్నిధ్యములో నేను సంపూర్ణ ఆనందమును పొందేదను. మనకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? సంతోషము, ఆనందము మనకి ఎక్కడ దొరుకుతుంది అనుకుంటాం మనం? మీకు ఎక్కడ దొరుకుతుంది సంతోషము? బాగా సంతోషంగా ఉంటారని, మీరు ఎక్కడ సంతోషంగా ఉంటారని పిల్లల్ని అడిగితే ఏం చెప్తారు? ఆడుకోవడంలోనూ, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ చూసేది, గేమ్స్ ఏదేదో చెప్తారు. మనకు ఆనందం అంతా బయట దొరుకుతుంది. ఆ ఆనందము లేదా ఆ సంతోషము క్షణిక కాలమైనటువంటిది. కానీ దేవుని సాన్నిధ్యంలో ఉన్నట్లయితే, దేవుని సాన్నిధ్యంలో లభించేటువంటి ఆ సంతోషము, ఆనందము అది డబ్బుతో కొనలేనటువంటిది, అది సంపూర్ణమైనటువంటిది, ఆత్మీయ ఆనందము. అందుకే కీర్తనాకారుడు తనకున్నటువంటి అనుభవాన్ని జోడించి ఒక పాట రాశాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, సంతోషమెక్కడా ఉందని, సమాధానమెక్కడా దొరికేనని, జగమంతా వెతికాను, సర్వజనులనడిగాను, సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. కీర్తనాకారుని యొక్క అనుభవం, ఆయన దేవునితో పొందినటువంటి అనుభవం చెబుతున్నాడు.
దేవుడా సంతోషము, సమాధానము, ప్రేమ, స్నేహం అనేటువంటివి నీలో ఉన్నాయి అని ఆయన కనుగొన్నాడు. మనకెక్కడ సంతోషం కలుగుతుంది, ఎక్కడ ప్రేమ కలుగుతుంది, ఎక్కడ స్నేహం దొరుకుతుంది? మనం ఎక్కడెక్కడో పోతూ ఉంటాం, ఎక్కడికి రాము? దేవుని చెంతకు తప్ప. మిగతా అన్ని చోట్ల మనం వెతుకుతాం, కానీ అవన్నీ దొరికేటువంటి స్థలము, ప్రదేశము ఎవరు? దేవుడు. అది ప్రార్థన ద్వారా దొరుకుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, మన రోజువారీ జీవితంలో మనము పునీతుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ మనం ఈ అవసరాన్ని కూడా దేవునికి చెప్పాలి. తండ్రి, నా జీవితంలో సంతోషము, సమాధానము, ప్రేమ, స్నేహము కావలసిన వరములన్నింటినీ దయచేయండి అని దేవుని ప్రార్థిస్తూ పునీతుల యొక్క సహాయాన్ని, ప్రార్థనా సహాయాన్ని కోరితే మన జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పునీతులు చేసినటువంటి మరి ఒక గొప్ప పని, వారి రోజువారి జీవితంలో వారు చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటంటే, వారు ఎన్నడూ కూడా వారి కొరకు ప్రార్థించలేదు. ఏ పునీతుని చరిత్ర మీరు చదివినా వారు ఎన్నడూ కూడా వారి వ్యక్తిగత అవసరముల కొరకు ఏనాడూ ప్రార్థించలేదు. వారు ఎప్పుడు కూడా ఇతరుల కొరకు ప్రార్థించారు. పునీతులు ఇతరుల కొరకు ప్రార్థించారు, అందుకే దేవునిచే మహిమపరచబడ్డారు. మనం ప్రార్థన చేసేటప్పుడు మీరు సహజంగా ఎవరి కోసం ప్రార్థిస్తారు? మీరు మీకోసం. ఈ మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి భర్త, భార్య, బిడ్డలు, అది నా అన్నటువంటి ఈ తత్వంతోనే మన ప్రార్థన జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ప్రార్థన కొద్దిగా ఫలితం తక్కువగానే ఉంటుంది. గమనించండి, మీరు ప్రయత్నించండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఇతరుల కొరకు, అంటే మనకంటే దీన స్థితిలో ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నవాళ్ళు, మనకంటే ఇంకా బాధల్లో ఉన్నవాళ్ళు, మనకంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు ఆ కష్టము కంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలను తొలగిస్తాడు. మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలను దేవుడు ఖచ్చితంగా తొలగించి మీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని దయచేస్తాడు. నేను చెప్పగలను, 14-15 సంవత్సరాల నా గురుత్వ జీవితంలో నేను అనుభవించినటువంటిది. మొదట గురువైనటువంటి రోజుల్లో అత్యుత్సాహం ఎవరంత అతి ఎక్కువ నా దగ్గర. నేను కూడా ప్రార్థన చేసేవాడిని, మా అమ్మ బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా చెల్లెలు బాగుండాలి, అన్న బాగుండాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, మంచిగా అన్నీ రావాలని. ఇలా కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు నా ప్రార్థనా జీవితంలో ఎక్కువ కుటుంబం కోసం ప్రార్థించేవాడిని. తర్వాత నేను ఒక చిన్న విచారణకు, ఒక పల్లెటూరు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి విచారణకి వెళ్ళాను. అప్పుడు నేను అంతకుముందు ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని నేనేమీ పెద్దగా గమనించలేదు. కానీ ఆ చిన్న విచారణలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంటి దగ్గరికి పోయేవాడిని. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు చెప్పేటప్పుడు నేను అనుకున్నాను, సాయంకాలం మళ్ళీ వ్యక్తిగత ప్రార్థనకు వెళ్ళి వారి కొరకు ప్రార్థించాను. అదృష్టం ఏంటంటే వాళ్ళ సమస్యలు తీరలేదో నాకు పెద్దగా తెలియదు, కానీ మా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు లేదా నేను వ్యక్తిగతంగా అనుకున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తూ ఉండేది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మీరు నేర్చుకోవాల్సింది, మీరు ప్రార్థన చేసేటప్పుడు మన సొంత బలం మనకు సరిపోదు కాబట్టి పునీతుల ప్రార్థన సహాయాన్ని కోరండి. అదేవిధంగా మీ కొరకు మాత్రమే కాకుండా, యేసు ప్రభు కూడా శిలువ మార్గంలో 8వ స్థలంలో చెబుతారు, అమ్మా నీవు నీ కొరకు, నీ బిడ్డల కొరకే, ప్రభువే చెప్పాడు. దానితో పాటుగా మనం మన కొరకును, మన కుటుంబీకుల కొరకు, మనకంటే దీనస్థితిలో ఉన్న వాళ్ళ కొరకు మీరు ప్రార్థించండి. దేవుని మహిమను మీరు పొందుతారు, దేవుని కృపను మీరు పొందుతారు. అటువంటి వరమును దయచేయమని ఈ దివ్య బలి పూజలో దేవుని మనసారా వేడుకుందాం.